నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన గని కార్మిక సంఘం ప్రతినిధులు. మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సుస్థిర పాలన బీజేపీకే సాధ్యం. హర్యానా విజయోత్సవ సంబరాలలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్. మడపతి రాజశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో కన్యా పాఠశాల దగ్గర అమ్మవారికి కుంకుమార్చన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మల్కాపూర్ గని కార్మిక సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ లో ఇటీవల నియమించబడిన గని కార్మిక సంఘం అధ్యక్షులు సిరిగిరిపేట్ పండరి, కార్యదర్శి గుర్రంపల్లి రామదాస్, కార్యవర్గ సభ్యులు వడ్ల మల్లేశం, ఎండి మౌలానా, బోయిని నరసింహులు, కోతి గోపాల్ తదితరులను ఎమ్మెల్యే సన్మానించారు. ఎమ్మెల్యే వారికి గని కార్మిక సంఘం పాలకవర్గ సభ్యుల నియామక పత్రాలను అందజేశారు. అందుకు మల్కాపూర్ లేబర్ సొసైటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులుగా నియమించినందుకు కార్మికుల తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, కర్ణం పురుషోత్తంరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, కరెంట్ కోర్ట్ మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, సీనియర్ నాయకులు దారాసింగ్, ఉత్తమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మంగళవారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ సంబరాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని బతుకమ్మ ఆటపాటలలో స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, తెలుగు ప్రజల పెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఆర్పీలు, మహిళా సంఘం నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుస్థిర పాలన కేవలం భారతీయ జనతా పార్టీకే సాధ్యం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాకాయలు పేల్చి స్వీట్లు పంచారు. హర్యానా రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించిన బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని, బీజేపీ పార్టీకే సుస్థిర పాలన సాధ్యమని ప్రజలు నమ్మి గెలిపించారని ఉపరి రమేష్ కుమార్ అన్నారు. ప్రతిపక్షాలు బీజేపీని ఓడించడానికి ఎన్నో రకాల కుతంత్రాలు పన్నినా అక్కడి ప్రజలు బీజేపీని గెలిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాలి శివకుమార్, భద్రేశ్వర్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, అంతారం కిరణ్, కృష్ణ ముదిరాజ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రం నలుమూలల ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న సందర్భంలో ఏ రకంగానైనా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పనినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా అక్కడ అనేక
రకాలైన కుయుక్తులు పడినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిరంటే నిజంగానే ఆ రాష్ట్ర ప్రజలకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తీసుకున్నారు, ఒకవైపు రెజ్లర్స్కి సంబంధించినటువంటి అనేక రకాల అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేశారు, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు, తీవ్రవాదమైనటువంటి అనేక రకాల సంఘటనలు అక్కడ ఉత్పన్నం చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఆ రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ని ఈరోజు చిన్నాభిన్నం చేయాలన్నటువంటి అనేక కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాంటి సేవా దృక్పథం, నిజమైనటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గుర్తెరిగి మూడవసారి హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ప్రపంచం వ్యాప్తంగా మెప్పు పొందినటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈరోజు అభివృద్ధికి నోచుకుంటా ఉన్నాయి. ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకొని అనేక రకాలైనటువంటి కొత్త వినూత్నమైనటువంటి పథకాల చేత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్రలో మరో మైలురాయి, మరో విజయం ఈరోజు హర్యానా రాష్ట్రం రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కిందనేటటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడ జరిగినా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మనమందరం కూడా హర్యానా రాష్ట్రంలో చూసినాం. ఒకవైపు కాశ్మీర్లో అనేక రకాలైన దుర్మార్గాలకు పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వాటన్నిటిని కాదని మెజారిటీ ఓటర్లంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు సంఘటన చూసినాం. కాశ్మీర్లో ఈరోజు 29 సీట్లు రావడం అంటే ఈరోజు ఆషామాషి విషయం కాదు. కాశ్మీర్ లాంటి విషయం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినంటే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ దేశాన్ని రక్షించబడతాం. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలన్నీ కూడా ఈరోజు అనేక రకాలైన భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ ఎన్ని పరిస్థితులు కల్పించినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ఈ దేశాన్ని సుస్థిరంగా సురక్షంగా కాపాడేటటువంటి దమ్మున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకే ఉందనేటటువంటి విషయం దేశ ప్రజలందరూ గుర్తెరిగిర్రు. కాబట్టి అలా వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా వారి యొక్క విశ్వాసాన్ని చూరగొని ఖచ్చితంగా ఈ భారతదేశ నలుమూలల ఈరోజు వేగవంతమైనటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని కోకల్లలుగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో మరొకసారి హర్యానా ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్నికలకు మద్దతు ఇచ్చినటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల గణమంతా కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి సమిష్టిగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో కూడా అధికారులను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. హర్యానాలో 49 సీట్లను మళ్ళీ అధికారంకి వచ్చాము. 2009లో 4 సీట్లు ఉండే, 2014లో 47 సీట్లు, 2019లో 41, ఇప్పుడు ఏకంగా 49 స్థానాలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో 29 స్థానాలు వచ్చాయి. ఇది ప్రపంచ రికార్డు. ఇది ఒక దేశం, భారతదేశం కాదు. ఇంకా ఒక విశేషం ఏమంటే ఈ హర్యానా ఎన్నికల్లో 80,000 మెజార్టీతో వచ్చింది. నలుగురు క్యాండిడేట్. అది కూడా హర్యానా చరిత్ర రికార్డు. తెలియజేస్తున్నాము.
ఇంతటి ఘన విజయం సాధించిన హర్యానాలో చాలా సంతోషంగా ఉంది. అలాగే హర్యానానే కాకుండా మన తెలంగాణలో కూడా మన బీజేపీ సత్తా చాటాలని చెప్పేసి మన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కోరడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, అన్ని ఎలక్షన్లో మన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. ఈ శుభాకాంక్షలు ఇట్లాగే మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలుసుకుంటూ భారత్ మాతాకి జై. शुभाकांक्षल। ये जो भी हिंदुस्तान में जो भारत देश में जो बीजेपी का जो झंडा लहरा रहा है, तो कश्मीर में हो, कश्मीर में पूरे मुसलमान है, यहाँ के मुसलमानों का एतराज़ है हमारी पार्टी से, बीजेपी से। पूरे हिंदुस्तान कश्मीर में पूरे हमारे मुसलमान भाई है, 70% उल्लोगल है, पूरे उल्लोगन डाले तो हमारी पार्टी जीते से। आप यहाँ भी हिंदुस्तान में जो भी है, तेलंगाना में हो दो, यूपी में हो दो, कहाँ भी हो दो, हमारे आदमी ये नहीं सोचना कि हमारा मुसलमान है, हिंदू, ऐसा कुछ भी नहीं है। बीजेपी की एक बार ला के देखो तुम, हमारे MP 8 MP पूरे हमारे आना, हमारा पूरा काम होता, और मुसलमान हिंदू वैसा कुछ भी नहीं है। अभी जो तांडर में भी जो भी म्यूनसिपालिटी है, मेहरबानी करके अब तक कांग्रेस TRS चल रहा, एक बार हमारी म्यूनसिपालिटी चेयरमैन को बिठाओ, इंशाल्लाह पूरे हमारे काम हो जाएंगे, किसी की तकलीफ नहीं है। अब 8 दिन में एक बार नल आ रहा, 15 में एक बार नल आ रहा, हमारा म्यूनसिपालिटी भी हमारी गवर्नमेंट आएंगी तो हमारे नल का म्यूनसिपालिटी में राशन कार्ड कोई किरकिरी नहीं रहेंगी। और नेक्स्ट MLA भी हमारे आदमियों को ठहरा करेंगे, हमारा रमेश शर्मा हो, कोई भी हमारे पार्टी में से कोई ठहरा करेंगे। मेहरबानी करके हमारे बीजेपी के लाइए, कोई मुसलमानों को कुछ नहीं होता उसकी गारंटी। मैं छोटा सा गरीब आदमी हूँ, मैं जिम्मेदार लेता हूँ ऐसा। దాని రికార్డు బద్దలు పడుతూ భారతీయ జనతా పార్టీ హర్యానా గవర్నమెంట్ ఫామ్ చేయడం అదొక 50% మెజార్టీ, క్లియర్ మెజార్టీతోని మనం భారతీయ జనతా పార్టీ హర్యానాలో గెలవడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా 29 సీట్లతోని, ఎందుకంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు 23 సీట్లు గెలవడం జరిగింది. అందులో భాగంగా మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ మోదీ ఉంటే ముమ్కిన్ హై, మోదీ నాయకత్వంలో మోదీ యొక్క ప్రపంచానికి లీడర్ ఉన్నాడు. అందుకని మనమందరం కూడా మోడీ యొక్క నాయకత్వాన్ని పెంచుతూ మనమందరం కూడా రేపు తెలంగాణలో కూడా మనం 8 సీట్లు ఎంపీ గెలిచినాం. రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ చైర్మన్ అది కైవసం చేసుకున్నాలి. అదేవిధంగా సర్పంచులుగా కాంటాక్ట్ చేయాలి, మండలాధ్యక్షులు కాంటాక్ట్ చేయాలి, జడ్పీటీస్ కాంటాక్ట్ చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే జీలు ఉంటారో కంపల్సరీగా రాజకీయంగా గోల్ పెట్టుకొని రాజకీయాలు పనిచేయాలి. పార్టీ పనిచేస్తున్నా కాకుండా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మరి నేను ఖాతాకు కోరుతూ అదేవిధంగా తాండూరు కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, చెప్పుకోదగ్గ మెజార్టీని ఇచ్చినటువంటి, చెప్పుకోదగ్గ సీట్లను ఇచ్చినటువంటి ప్రజలకందరికీ కూడా, కాశ్మీర్ ప్రజలకు అదేవిధంగా హర్యానా ప్రజలకు ఈ భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున శుభాకాంక్షలు, వారికి శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హర్యానాలో ముచ్చటగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా అన్ని పార్టీలు ఏకమై ఒక భారతీయ జనతా పార్టీని బూచిగా చూపెట్టి లేని పోని నిందలు వేస్తూ రిజర్వేషన్లు తీసేస్తారు, వీళ్ళు దొంగలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎంత అయితే అపవిందన వేయాలని అనుకున్నారో వాళ్ళకి అంతే స్పీడ్గా చెప్పుతో కొట్టినట్ల ఆ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లను ఇచ్చి అక్కడనే కట్టడి చేసినటువంటి ఆ ప్రజలకు ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మనము అక్కడ ఉన్నటువంటి సంబరాలను ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క సత్తాను చాటి మనం కూడా ఇంతకన్నా ఘనంగా మన యొక్క సంబరాలను ఇతర రాష్ట్రాలు చేసుకోవాలి. ఆ విధంగా మనమందరం ప్రయత్నం చేయాలి, ఆ విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఇప్పటి నుండి మన వార్డుల్లో, మన బూతుల్లో మన యొక్క అవసరాలను, మన యొక్క సర్పంచులను గెలిపించే దిశగా మనమందరము ఇప్పటి నుండే యోజన చేసుకోవాలి, కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి చేసిన బీజేపీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్ననే మనము పార్లమెంట్ స్థానాల్లో హ్యాట్రిక్ విజయం సాధించినాము. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనము తుదిలో కోల్పోయినాము అవకాశాన్ని, మరియు హర్యానాలో హ్యాట్రిక్ సాధించడం చాలా శుభ సంకేతం. అట్లాగే ఇక్కడ మనం కూడా ఒక 8 ఎంపీ సీట్లు సాధించుకున్నాం తెలంగాణలో. రాబోయే స్థానిక సంస్థలు అనుకోండి, ఏదైతే మున్సిపాలిటీలు అనుకోండి, తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించింది. భారత్ మాతా కీ జై. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపు 29 సీట్లు రావడం అనేది ఆషామాషి కాదు. కాబట్టి
దేశంలో బీజేపీ పార్టీ అనేది ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా హ్యాట్రిక్ సాధించింది అనేది మనము చాలా గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వార్డులో కానీ గల్లీలో కానీ అధిక సంఖ్యలో బీజేపీ పార్టీని సభ్యత్వ నమోదు చేసి బీజేపీ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అఖండ విజయం, హ్యాట్రిక్ విజయం చాలా హర్షణీయం. అయితే గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలై కాంగ్రెస్ కళ సహకారం కానీ సుదీర్ఘమైనటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి మధ్యాహ్నం వరకు మేము కలుస్తామని చెప్పి పటాకులు కాల్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఈ హర్యానా హ్యాట్రిక్ విజయము అటు దేశము ఇటు రాష్ట్రము హర్యానా రాష్ట్రము మరి అభివృద్ధికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అక్కడ భారతీయ జనతా పార్టీకి హ్యాట్రిక్ సహకరించిన అక్కడ హర్యానా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి హర్యానా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే జమ్మూలో మరి ఈరోజు 29 సీట్లు రావడం అంటే ఆషామాయిషి కాదు. ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, జమ్మూలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అసలు నిజము. కాకపోతే అక్కడ కాంగ్రెస్ కానివ్వండి, అక్కడ పీడీఎస్ కానీ వాళ్ళంతా అలైజ్ చేసిరు. కాకపోతే భారతీయ జనతా పార్టీ సింగిల్గా 29 సీట్స్ వచ్చినాయంటే అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీదే అధికారం అని చెప్పి మేము భావిస్తూ మరొకసారి అక్కడ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని శ్రీ కన్య పాఠశాల దగ్గర అమ్మవారికి 108 మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. అనంతరం మడపతి రాజశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాజశేఖర్ శాస్త్రి మాట్లాడుతూ అమ్మవారి కోసం నవరాత్రులలో భాగంగా 9 రోజులు నియమ నిష్టలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిస్తే తాము అనుకున్న పనులు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, తాండూరు పట్టణ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం ఆపద సంభాళాప విరాళాప స్వరాళాప ధూళా విశ్వాప జ్యోతి విశ్వాప యజో విశ్వాప సత్యమహాప సర్వదేవతాప బ్రహ్మభూవత్సుగరాపదోం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంరోక్ష దేవో ఆత్మానంత సంరోక్ష మహాగణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవస్రవః. చిన్న పూజయ వేళకి సాధు సయంతే భాగ్యాద లక్ష్మీ వారమ్మ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ అత్యుత్తర భక్తరమయ్యలి ప్రార్థనర సత్యవతోరుత సాధు సజ్జనర చిత్తరివ సంఖ్యవిల్లత భాగ్యవకుట్టు కంకణ కయ్యా తిరుముత బారే కుంకుమాంజితే పంకజలోచన కుంకుమాంజితే పంకజలోచన వెంకటరమణ వెంకటరాణి భాగ్యాద లక్ష్మీ వారమ్మ నమ్మని సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ. శ్రీమహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళి పూర్వక కుంకుమార్చనాఖ్యం కరిష్యే. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం సిద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, నాయై నమః, ఓం సుతయే నమః, ఓం స్వాహ
शिवाय नमः ओम विभावत्यै नमः ओम आदित्यै नमः ओम दित्यै नमः ओम दीप्तायै नमः ओम वसुदायै नमः ओम वसुधारिण्यै नमः ओम कमलालयायै नमः ओम कान्तायै नमः ओम कामाक्षै नमः ओम कमलसम्भवायै नमः ओम अनुग्रहवरप्रदायै नमः ओम बुद्धे नमः ओम नघायै नमः ओम हरिवल्लभ ओम अशोकायै नमः ओम अमृतायै नमः ओम दीप्तायै नमः ओम लोकशोकविनाशिन्यै नमः ओम धर्मनिलयायै नमः ओम करुणायै नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियायै नमः ओम पद्महस्तायै नमः ओम पद्माक्षै नमः ओम पद्मसुन्दर्यै नमः ओम पद्मोद्भवायै नमः ओम पद्ममुख्यै नमः ओम पद्मनाभप्रियायै नमः ओम रमायै नमः ओम पद्ममालाधरायै नमः ओम दिव्यै नमः ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं సరసమైన పూజలలో వీటిని వాడితే అధమమైన పూజలను కూడా ఇస్తూ ఏమనాలి అంటే ఓం శ్రీమాత్రే నమః అంటూ ఆ యొక్క నీకు చేతనైనంత కుంకుమ తీసుకోవాలి. అతిగా ఎక్కువ తీసుకోకూడదు, ఏమీ అతిగా తక్కువ తీసుకోకూడదు. ఈ 2 వేళ్లకు ఎంతైతే దొరుకుతుందో అమ్మవారి అనుగ్రహం అంతే అని భావిస్తూ అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి కూడా ఉండకూడదు. మానవుని జీవితము మధ్యమైనటువంటి సాధన కాబట్టి ఒకవేళ మీరు ఆయనకు కుంకుమ అయిపోయింది నాకు శ్వేతవదాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలవాయువ్యప్రదేశే దండకారణ్యే కృష్ణ గోదావర్యోర్మధ్యదేశే అస్మిన్ తాండూరు మహానగరపట్టణే ఆంజనేయస్వామి దివ్య దేవాలయ పరివాహక ప్రాంతే అస్మిన్ దుర్గాం మహాకళ్యాణ మంటపే మహాస్థాపిత దుర్గా స్థాపిత సన్నిధో అస్మిన్ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరే ఆశ్వేజమాసే శుక్లపక్షే షష్ఠమ్యాం ఇందువాసరే రాత్రికాలే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతితో అస్వాన్ శ్రీమాన్ శ్రీమతః అస్మిన్ శుభనక్షత్ర శుభయోగే మంగళవాసరకాల రాత్రికాల పూజాఖ్యం కర్మ కరిష్యమాణః అస్మిన్ గోత్రోద్భవాయ పెళ్లికుల గోత్రోద్భవస్య యజమానస్య లక్ష్మణ్ నామధేయ రజనీ నామధేయ ఆదిత్య నామధేయ చంద్రలక్ష్మీ నామధేయ రువిదా నామధేయ సహ కుటుంబ సపరివార సపుత్రక సపుత్రీం సమేతాయ మమ అనుకోండి స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధార్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధార్థం అస్మిన్ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ దేవత త్రైశక్తి స్వరూపిణి యథాశక్తి అనుగ్రహద సిద్ధార్థం సామూహిక కుంకుమార్చనాఖ్యం కర్మణి. అందరూ కూడా చేతులు జోడించుకొని ఈనాడు పవిత్రమైనటువంటి ఆశ్వీజ శరన్నవరాత్రి మహోత్సవము లోపల మహాలక్ష్మి అలంకృతమైనటువంటి ఆదిశక్తి అమ్మవారికి మీ గోత్ర నామాదులు కూడా మీ పేరు, మీ యజమాని యొక్క పేరు మరియు మీ కుటుంబ పరివారము పేరంతయు కూడా అందరినీ కూడా మనసులో స్మరించుకొని మీ ఇష్టకామితార్థములు ఏం కావాలో జగజ్జననికి ఆ యొక్క ఇష్టకామితార్థాలన్నీ కూడా చేతులెత్తి మొక్కుతో మనస్పూర్వకంగా అమ్మవారికి నమస్కారం చేయండి. తప్పకుండా ఆ మహాలక్ష్మి అలంకృతమైనటువంటి ఆదిశక్తి మిమ్మల్ని అందరినీ కూడా కోరినటువంటి సమస్త విధమైనటువంటి కోరికలు కూడా ఈ యొక్క అమ్మవారు నెరవేర్చుగాక అంటూ అందరూ కూడా మనసులో గోత్రనామాలు చెప్పుకోండి. అస్మిన్ మహా భవానీ భక్త జన గణస్య నానావిధ నామ
మహాసరస్వతి త్రిశక్తి రూపిత మహాధాన్య అష్ట ఐశ్వర్య ఆయుర్ గృహే శాశ్వత అనుగ్రహ సిద్ధార్థం ఆనంద ఆదర్శ విద్యా సనాతనే మహాతద్వాది సంయుక్త ప్రసన్నా భవ సుందరే తపస్వినే తపస్సిద్ధే సర్వసిద్ధి ప్రదస్తనే చిన్మయే ప్రకృతిస్తంభ ప్రసన్నా భవ సుందరే. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. యదాస్తు సామోహిత కుంకుమాక్షర పూర్వయ యదాస్తు భూషయామి. అందరూ కూడా ఒకసారి ఆ కుంకుమని ఇట్లా పట్టుకొని చెప్పాలి. ఓం నమోదేవి మహాదేవి శివాదేవి సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నీయతాం ప్రణతాం స్మృతః శాంభవే యదాశక్తిం అహం కుంకుమార్చనం కరిష్యే. ఆ యొక్క 3 వేళ్ల కుంకుమని ఈ విధంగా పెట్టుకొని మీ ఇష్ట సంకల్పం ఏమున్నదో అది అనుకుంటూ ఆ యొక్క అమ్మవారి పైన వేయాలి. ఓం జాతవేదసేసు నమః నమరాతీయతో నిదహతి వేదః సనపరుషపతి దుర్గాన్ని విశ్వానామేవ సింధం ధరితాంతగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలం తేం వైరోచనేం కర్మఫలే సదుష్టాం దుర్గాం దైవేదం శరణమహం ప్రపద్యే. సుతరసితరసే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. వీణాపాణై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి తన్నోర్వాణి ప్రచోదయాత్. మహాదైవై చ విద్మహే ప్రచోదయాత్. గణాంబికాయ విద్మహే మహాతపాయై చ ధీమహి తన్నో గౌరే ప్రచోదయాత్. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. ఆ పరమాత్మని యొక్క భార్య లక్ష్మీదేవి. ఆమె ఏ విధంగా ఉద్భవించింది అంటే దేవ దానవులు ఇరువురు కూడా అమృతము కొరకు ఒక పర్వతాన్ని తీసుకొని ఆ మేరు పర్వతానికి వాసుకి అనేటువంటి పామును తాడుగా చేసి దేవ దానవులు ఇద్దరు కూడా అమృతము కొరకు మదించినప్పుడు ఆ మదించినటువంటి సందర్భము లోపల జగత్తుకు అనేకమైనటువంటి అమూల్యమైన వస్తువులు వచ్చినాయంట. అందులో మొట్టమొదటి వస్తువు ఏమి అంటే గోమాత, ఆవు. మొదలుగా ఆవు ఎక్కడ జన్మించింది కామధేనువు అంటే ఆ యొక్క అమృత మథనము లోపల మొట్టమొదటిసారిగా వచ్చింది గోమాత. తర్వాత రెండవది కల్పవృక్షము అని. కల్పవృక్షము, కామధేనువు, తనతో పాటు అనంతమైనటువంటి సిరి సంపదలతో పాటు ఒక కలశాన్ని పట్టుకొని మహాలక్ష్మి కూడా ఉద్భవించింది. మహాలక్ష్మి కన్నా ఒక క్షణము ముందు ఎవరు ఉద్భవించింది అంటే జ్యేష్ఠాదేవి ఉద్భవించింది అని శాస్త్రము చెప్తా ఉన్నాయి పురాణాలు. మహాలక్ష్మిని ఏమో శ్రీ మహావిష్ణువుని చేసుకుని మళ్ళీ వాళ్ళ అక్కని ఎవరు చేసుకోవాలి? ధనము కొరకు. ఇప్పటి కాలము కలియుగంలో కూడా కట్నం ఇస్తున్నారంటే చాలు ముందు చేసుకునేటోళ్ళు ఉన్నారు. పిల్లని ఎంతసరికి చూద్దామో ఫస్ట్ కట్నం ఎంత ఇస్తారంటే ఫోన్లు అడిగేటోళ్ళు కూడా మహనీయ మూర్తులు ఉన్నారు ఈ కాలంలో, అవునా లేదా? కానీ మహాలక్ష్మి జనించేటి కంటే ముందు ఒక్క క్షణము వాళ్ళ అక్కైనటువంటి జ్యేష్ఠాదేవి పుట్టింది. పుట్టిన తర్వాత శ్రీ మహావిష్ణువు వచ్చి మహాలక్ష్మిని వివాహం చేసుకుని పోయిండు. ఆ జ్యేష్ఠాదేవి కూడా వైకుంఠానికి పోయి అడిగిందంట, మా చెల్లెల్ని నీవు వివాహం ఆడినవు తండ్రి, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తావు అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, నిన్ను దాడాలి అంటే, నిన్ను సాకాలంటే నాతోటి కాదు తల్లి, నేను దరిద్రానికి ప్రతిరూపమైన నిన్ను నేను ఏలుకోలేను. నిన్ను ఏలుకోవాలి అంటే ఆ కైలాసంలో ఉన్నాడు శంకరుడు, ఆయన దగ్గరకు ఆయన అన్నీ విడిసినటువంటి వికార రూపము పొందిన విరక్తుడు ఆయన నీకు ఏదో ఒక మార్గము చెప్తాడు అన్నప్పుడు
ఆ దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి నేరుగా కైలాసానికి పోయారంట. కైలాసంలో శివుడు తపస్సు యోగ నిద్రలో ఉంటే ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి శివుని చూసి నమస్కారం చేసి జ్యేష్ఠాదేవి అడిగి నీవు నన్ను వివాహం చేసుకోవాలి అనేటువంటి వాడు ఆరంభమవుతాడో ఆ శని ఆరంభము కాకుండా ముందే తన భార్య ఇంటి లోపల వచ్చి స్థిర నివాసంగా ఉంటుందంట. ఆ జ్యేష్ఠాదేవి అంటే దరిద్రం అనేటువంటిది ఆరంభ శనిదేవుని యొక్క ప్రభావం ఆరంభమవుతుందంట. ఆ విధంగా శనీశ్వర సహిత జ్యేష్ఠాదేవిగా కళ్యాణము చేసిన మహనీయ మూర్తి పరమశంకరుడు అని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ దరిద్ర దేవత ఏమని చెప్తుంది అంటే పురాణ భాగము లోపల సూర్యోదయము తర్వాత లేసినటువంటి స్త్రీ, సూర్యోదయము తర్వాత లేసినటువంటి స్త్రీ గాని పురుషుడు సూర్యాస్తమయ సమయములో తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable